హాయ్ గైస్, వెల్కమ్ టు సునీల్ సనీ టాక్స్ అండ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మనం రవితేజ్ గారు నటించిన ఈగల్ మూవీ ట్రైలర్ చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. హియర్ వి గో. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు. విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను. విధ్వంసం నేను, విధ్వంసం నాపే వినాశనం నేను. నాకు గన్ అంటే అసహ్యం, బుల్లెట్ అంటే భయం. నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది. He's a ruthless assassin. వాడి ట్రాన్సాక్షన్స్ టర్కీ, జర్మనీ, జపాన్ వెళ్తున్నాయి. హీఈస్ నాట్ ఆర్డినరీ. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. మేము లాస్ట్ 10 yearsలో ఇంత ఫ్యాంటసీ యాక్షన్ స్టోరీస్ ఎప్పుడు వినలేదు మేము. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. ఏమిరా ఈడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? వీళ్ళందరినీ కంగారు పెట్టింది మత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండించినవాడు. ఎంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి. అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ ముండు మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు. ఓకే, ట్రైలర్ అయిపోయిందండి. చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ పరంగా చూసుకుంటే రవితేజ గారు, కావ్యతప్ప గారు, అనుపమ గారు, నవదీప్ గారు, మధుబాల గారు, చాలా అవసర శ్రీనివాస్ గారు, అసలు చాలా రిచ్ క్యాస్ట్ తీసుకున్నారు. రిచ్ క్యాస్ట్ అంటే వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ మేబీ. సో మూవీ ట్రైలర్ పరంగా చూసుకుంటే రవితేజ్ గారు 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపించేలాగా ఉన్నారు. ఒకటి యంగ్ క్యారెక్టర్, ఇంకొకటి ఒక 45 to 50 ఏజ్డ్ క్యారెక్టర్. అండ్ సెకండ్ లుక్ మాత్రం చాలా చాలా బాగుందండి. రవితేజ్ గారిని ఫస్ట్ టైం ఇలా చూడడం, ఫుల్ బియర్డ్ అండ్ అంటే ఇంతకుముందు కూడా బియర్డ్ చేశారు, కానీ దీంట్లో ఫుల్ బియర్డ్ అండ్ మీసాలు అండ్ లైట్గా వైట్ హెయిర్ వచ్చేసి చాలా చాలా రగ్గుడ్ లుక్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే ఇంప్రెసివ్గానే ఉంది. అండ్ ఒక బ్యాక్ అండ్ స్టోరీ. అండ్ నాకు తెలిసి నవదీప్ అండ్ అనుపమ గారు మీడియాలో వర్క్ చేస్తున్నట్టున్నారు. అండ్ కొంచెం నక్సలైట్ షార్ట్స్ కూడా ఉన్నాయి. సో నక్సలిజం కూడా కొన్ని సీన్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ రవితేజ్ గారు కాపా లేదా బ్యాక్ అండ్ నక్సలైటా లేదా సో ఒక అడవిలో ఉండే జనాల కోసం ఏమైనా వాళ్ళ కోసం ఏమైనా బ్యాక్ ఎండ్ నుంచి చేస్తున్నారా అని మనకి కనిపిస్తుంది ట్రైలర్లో చూస్తూ ఉంటే. అండ్ అలా ఒక షాట్లో అయితే ఆల్మోస్ట్ ఒక విగ్రహం పెట్టి అక్కడ ఒక అడవి ప్రజలు ఆయనకి దండం పెట్టడం అవన్నీ చూస్తూ ఉంటే మేబీ ఈయన ఒక క్యారెక్టర్ ఏమైనా చచ్చిపోతుందా అనే సందేహాలు కూడా మనకు రావచ్చు ట్రైలర్ని చూస్తుంటే. కమ్ టు ది డైరెక్టర్ అండి. డైరెక్టర్ గురించి మనం చెప్పుకోవాలి. ఈయన ఇది సెకండ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి సూర్య వర్సెస్ సూర్య తీశారు నిఖిల్ గారితో. అండ్ మనకు తెలుసు ఆ కంటెంట్ పరంగా ఎంత వెయిట్ ఉందో ఆ మూవీ. సో హోప్స్ ఈ మూవీ కూడా కంటెంట్ పరంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారు చూస్ చేసుకున్నారంటే, చివరిగా మనం టైగర్ నాగేశ్వర కూడా చూసుకున్నాం కంటెంట్ పరంగా ఎంత స్ట్రాంగ్ ఉందో ఆ మూవీ. సో ఇది కూడా కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ కామెడీ వైజ్ చూసుకుంటే మన రవితేజ మార్క్ కామెడీ ఉంటుందో లేదో మనం మూవీ చూస్తే కానీ చెప్పలేం. ట్రైలర్లో అయితే మనకి ఎక్కడ కనిపించలేదు.
బట్ సినిమాటోగ్రఫీ ఇది డైరెక్టర్ సినిమాటోగ్రఫీ ఎందుకు ఆయన చాలా సక్సెస్ఫుల్ మూవీ తీశారండి. ఆయన తీసినవన్నీ ఆల్మోస్ట్ 90% సక్సెస్ మూవీనే. ధమాకా ఆయన సినిమాటోగ్రఫీ, ఆవ్ మూవీ అండ్ నిన్ను కోరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన లిస్ట్లో. ఆయన వెరీ సక్సెస్ఫుల్ సినిమాటోగ్రాఫర్. ఓకే, ఆయన నేను అనుకునే ఏమంటే ఆయన తీసిన ఒక మంచి కంటెంట్ పెట్టుకొని తీస్తాడని నేను అనుకుంటున్నా. హోప్ సో. రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫుల్ ఖుషి అయిపోవచ్చు ఈ మూవీతో. ఇంప్రెసివ్గా ఉంది ట్రైలర్ వైజ్ అండ్ కంటెంట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ వైజ్ చూస్తే ఏమైనా కొంచెం తగ్గొచ్చు కానీ, బట్ ఒక కొత్త స్టోరీ లేదా ఏదైనా కంటెంట్ పరంగా వేచి చూసే వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అండి. డే వన్ ఆరామ్సే వెళ్ళిపోవచ్చు మూవీకి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఫైన్. అండ్ January 13th రిలీజ్ అవుతుంది మూవీ. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సో వన్స్ మూవీ రిలీజ్ అయ్యాక దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ యా డైరెక్టర్ గారు అనంతపురం గాయస్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. డైరెక్టర్ గారు ఫ్రమ్ అనంతపురం. అండ్ థ్యాంక్ యూ guys, and we will meet in next video review. Okay, thank you.